ముందు ఎవరైనా గూడా టెక్సాస్ వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి అని అనుకుంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే రాబోతదో ఏమో తెలీదు. సో, దీని గురించి అసలేంటి, ఏం ప్రపోజలొచ్చింది అండ్ ఇదంతా గూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అంతకంటే ముందు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ నుంచి అయితే వీడియోస్ చేయట్లేను కాబట్టి బ్యాక్ ఎండ్‌లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గూడా కవర్ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ అయితే స్కిప్ చేయొచ్చు. తెలియనియి అయితే వీడియోస్ అయితే చూడండి. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే న్యూరా టెక్సాస్ వాళ్ళైతే ఒక కొత్త ప్రపోజల్‌నైతే తీసుకొనొచ్చారు. సో, అది జస్ట్ ఇంకా ప్రపోజల్ స్టేజ్‌లోనే ఉంది. ప్రెజెంట్ అయితే కామెంటింగ్ పీరియడ్‌లో ఉంది. వన్స్ ఇదంతా అప్లై అయ్యి, ఇదంతా ఓకే అంతా అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఎవరైతే వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా వరకు కూడా ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇది ఓకే అవుతే ఈ స్టేటే కాకుండా మేబీ వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇలాంటి రూల్స్ అయితే తీసుకొచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అసలు ఆ ప్రపోజల్ ఏంటి? అది ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతది అనేది చూద్దాము. టెక్సాస్‌లోని టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. అదేంటి అనంటే ఎవరైతే వీసా హోల్డర్స్ ఉంటారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేసినప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఇవ్వాల్సి ఉంటది. ఈవెన్ రెన్యువల్స్‌కి కూడా. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేస్తుంటారో, లేదంటే రెన్యువల్‌కి అప్లై చేస్తూ ఉంటారో, అప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీని ఇవ్వాల్సింది ఉంటది కదా! సో, ఆ ఐడెంటిటీ లోపలైతే చేంజెస్ అయితే తీసుకురావాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ మనం డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేసేటప్పుడు ప్రైమరీ డాక్యుమెంట్స్ ఉంటాయి. లేదు అంటే సెకండరీ డాక్యుమెంట్, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, లేదు అంటే 2 సెకండరీ డాక్యుమెంట్స్ ఇలా సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఇందులోపల ఏంటంటే ఏదైతే ప్రైమరీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారో అందులోపలైతే చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి చూస్తున్నారు. ప్రైమరీ డాక్యుమెంట్స్ అనంటే ఆల్మోస్ట్ మనం పాస్‌పోర్ట్ ఒకటి, అందులోపల ఉన్నటువంటి వీసా కాపీ అది వ్యాలిడ్‌లో ఉన్నా కానియండి, లేకపోతే ఎక్స్‌పైర్డ్ అయినా కూడా. ఇప్పటివరకైతే డ్రైవింగ్ లైసెన్స్ వస్తూ ఉంటది. అంటే మనకి వీసా ఎక్స్‌పైర్ అవ్వడం అనంటే I-797 ఉంటది. అంటే యూఎస్ఏలో లీగల్‌గా పని చేసుకోవచ్చు. అంతా మనకు ఓకే. కానీ మనం ఇండియాకెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావాలంటే న్యూగా వీసా ఉంటది కదా! సో, అది అందరికీ తెలిసిన ప్రాసెసే. సో, మనం యూఎస్ఏలో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ అది ఎక్స్‌పైర్ అయినా కూడా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. బట్ ఇక ముందు నుంచి ఏంటి అంటే ఎవరైతే ఇలా రెన్యువల్స్‌కి కానియండి, లేకపోతే ఇలా డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం తప్పకుండా అది ఎక్స్‌పైర్ అవ్వకుండా ఉండాలి. అది వ్యాలిడ్‌లో ఉన్నట్లయితేనే మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి అని జెప్పేసి అయితే కొత్త ప్రపోజల్‌నైతే తీసుకొనొస్తున్నారు. సో, ఏముంది ఇందులో పెద్దగా ఇంపాక్ట్ అవ్వడానికంటే అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ అండ్ చాలా చోట్ల మనం దానిని ఐడెంటిటీగా గూడా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో, అది చాలా వరకు కూడా ఇంపాక్ట్‌నిస్తది. అండ్ ఎవరైతే ఒకవేళ ఎక్స్‌పైరీ అయిపోయింది అని అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఇవ్వరు అంటే మన వీసా ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత ఇవ్వము అంటే అది చాలా వరకు జాబ్ మీద కూడా పెద్ద ఇంపాక్ట్‌ని చూపించేటటువంటిదుంటది. అండ్ ఇందులోపల ఏంటంటే కొన్ని అంటే ఎవరైతే వాళ్ళ యొక్క లైసెన్స్ వ్యాలిడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే టెక్సాస్‌లోనే ఉన్నారో అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది ఒక 2 ఇయర్స్ వరకైతే అది వ్యాలిడ్‌లోనే ఉంటది. ఆ తర్వాతయితే మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వరు అనేదైతే ఒకటి వింటున్నాము సోషల్ మీడియాలో. అండ్ సో, అండ్ ఎవరైతే ఎస్పెషల్లీ వేరే స్టేట్స్‌లలో ఉన్నారు అని అనుకోండి, వాళ్ళు చాలా వరకు కూడా టెక్సాస్ మూవ్ అవ్వడానికి, ఎందుకంటే ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు అండ్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ వెదర్ పరంగా కూడా కొంచెం బెటర్‌గా ఉంటది అనేసి చాలామంది టెక్సాస్ మూవ్ అవ్వడానికి చూస్తున్నారు అనుకోండి. వాళ్ళకి వ్యాలిడ్‌గా అంటే వాళ్ళది వేరే స్టేట్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్‌గా ఉన్నా కూడా టెక్సాస్‌కి వచ్చిన తర్వాత అది అసలు వ్యాలిడ్ అవ్వదు మీకు, సరిపోదు అని చెప్తున్నారంట. సో, ఈ మధ్యలో అది కూడా చాలా వరకు వింటూ ఉన్నాం. డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి దీని మీద. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్మోస్ట్ డీఎంవీ అంటే అన్ని చోట్ల సేమ్‌గా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న లొకాలిటీలోనే 2 డీఎంవీస్‌లలో ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక చోటుకెళ్ళామనుకోండి, అక్కడ మేము మీకు డ్రైవింగ్ లైసెన్స్ అంటారు. అది సేమ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. చాలా సార్లు షేర్ చేశాను మీకు. బట్ అందులోనే కొంచెం పక్కన టౌన్‌కెళ్ళిన తర్వాత ఇచ్చారు. సో, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటదనుకోండి అంతే. సో, అక్కడికెళ్ళిన తర్వాత మనకిచ్చారు. అన్ని ఈఎంవీలలో రూల్స్ ఒకే విధంగా ఉండవు. ఒక చోటు ఇవ్వలేదు అనుకోండి, ఇంకో చోటుకెళ్ళేసి ట్రై చేయొచ్చు. బట్ ఒకవేళ ఇది కంప్లీట్‌గా ఒక రూల్ లాగా మారింది అనుకోండి, సో, అప్పుడు మాత్రం మనం ఏం చేంజ్ చేయలేము. అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా సేమ్
ఫాలో అవుతూ ఉంటారు. అసలెందుకు వీసా హోల్డర్స్ ఇది ఏంటి ఎస్పెషల్లీ టెక్సాస్‌లో అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్సే కానియండి, లేదు అంటే బయట పాలిటిక్స్ కొంచెం పొలిటికల్‌గా కానియండి, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఉన్నటువంటి చోట్ల ఇలా ఉంటుంది అని జెప్పేసి ఒక నరేట్ క్రియేట్ చేసి, అది కొంచెం బ్యాడ్ ఇంటెన్షన్ లాగా క్రియేట్ చేసినవి గూడా చాలా సినారియోస్ ఉన్నాయి. మేబీ బేస్డ్ ఆన్ దట్ వన్ రావచ్చు. లేదు అంటే ఓన్లీ ఎందుకు ఇండియన్స్ టెక్సాసే మూవ్ అవుతూ ఉంటారు అంటే చాలా వరకు అంటే వీసా వచ్చినప్పుడే ఎక్కువగా కంపెనీస్ అక్కడే చూపిస్తూ ఉంటాయి. అండ్ హెచ్-1బీస్ అక్కడి నుంచే చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కానియండి, ఆల్మోస్ట్ ఫస్ట్ టైమ్ మనము వేరే కంట్రీ నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోటనే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, దానివల్లనే కొంచెం అక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉండడం. సో, ఇలాంటివి వాటిని చాలా వాటిని బేస్ చేసుకొని ఏంటంటే అట్‌లీస్ట్ ఏదైనా కొన్ని చేంజెస్ తీసుకొని రావాలి. సో, ఫ్యూచర్ లోపల ఇండియన్స్ సంఖ్యనే కానియండి, ఇండియన్స్ అనే కాదు వీసా హోల్డర్స్ అందులోపల మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు అక్కడ కాబట్టి ఎక్కువగా ఇండియన్స్ అనేది వినిపిస్తుంది. సో, వాళ్ళని కొంచెం తగ్గించాలంటే ఏదైనా కొత్తగా రూల్స్‌ని తీసుకొస్తే బెటర్ అని జెప్పేసి. బట్ ఇప్పుడు అదైతే ప్రపోజల్ స్టేజ్ అంటే కామెంటింగ్‌లోనే ఉంది. ఇంకా అప్లై అయితే అవ్వలేదు. అంటే నేను చూసినప్పటికి. సో, ఇంక ఇదంతా ఓకే అవుతే మేబీ ఫ్యూచర్ లోపల ఇంకా వేరే స్టేట్స్ కూడా అప్లై చేసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చేమో. దీని వలన తప్పకుండా ఇంపాక్ట్ ఉంటదంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే మనము యూఎస్ వచ్చిన తర్వాత 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఆ లోపల వీసాస్ ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటాయి. డెఫినైట్‌లీ 90% ఆల్మోస్ట్ అందరికి ఎక్స్‌పైర్ అయ్యి ఉంటాయి. బట్ ఇండియాకెళ్తే మాత్రం న్యూ స్టాంపింగ్ తోటి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు కానీ, కొంతమంది ఆ లోపే వెళ్ళే వాళ్ళుంటారు, వెళ్ళని వాళ్ళుంటారు. డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో, దానిని బేస్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ అనంటే అది కొంచెం కష్టంగానే ఉంటది. బట్ ఎవరైతే 10-12 ఇయర్స్ నుంచి యూఎస్ఏలో ఉన్న వాళ్ళకైతే అంటే ఐ మీన్ గవర్నమెంట్ ఐడీ అలాంటివి ఉంటాయి కాబట్టి, సో, వాళ్ళకి అంతగా ప్రాబ్లమ్ లేకపోయినా కూడా ఇన్‌కేస్ వాళ్ళకుంటే ఓకే. లేకపోతే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వచ్చు. అండ్ ఇంకా అదేంటి అంటే ఇప్పుడు ఒక స్టేట్‌ది ఇంకో స్టేట్ లోపల చూపించరు అనంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమున్న చోట ఇప్పుడు మాకు వ్యాలిడ్‌లోనే ఉంది అనుకోండి. బట్ ఇది మేము నెక్స్ట్ టెక్సాస్ దాంట్లో మూవ్ అయ్యామనుకోండి. అసలిప్పుడు వ్యాలిడ్‌లో ఉన్నది కూడా అది అక్కడ హెల్ప్ అవ్వదు అని చెప్పి. అండ్ యూఎస్ఏలో స్టేట్‌ని బట్టి డిఫరెంట్‌గా ఉంటాయి. రూల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి మేబీ అలా కూడా అప్లై అవ్వదు అనేదైతే వింటూ ఉన్నాము. ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ గురించి చాలా సార్లు విన్నాము. మేబీ నాకు ఉన్నది నాది కూడా ఎక్స్‌పైరీ అవ్వబోతుంది. నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత. అప్పుడు అప్లై చేసినప్పుడు నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తాను. నిజంగానే ఇచ్చారా? లేదు అంటే వీసా ఎక్స్‌పైరీ అయిపోయి మనకి అంటే ఆల్రెడీ మాకు వీసా ఎక్స్‌పైరీ అయిపోయింది కాబట్టి మేబీ ఏమైనా రూల్స్ చేంజ్ అయ్యాయా? ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు ఇక్కడ అలాంటిది ఏది జరగట్లేదా మా దగ్గర అనేది నేను తప్పకుండా నా నా డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడైతే మీతో షేర్ చేస్తాను. సో, ఇంక ఇక ముందు నుంచి టెక్సాస్‌కి ఎవరైనా మూవ్ అవ్వాలి అనుకుంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిందుంటది. అంటే మేబీ ఇది గనుక ఓకే అవుతే ఎందుకంటే ఎస్పెషల్లీ దాని మీద చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి, మేబీ ఇప్పుడున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చేమో. అంటే ఇంత సంఖ్య పెరగకుండా ఉంటేనే బెటర్ అని అనుకుంటారు. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో చూస్తున్నటువంటి సినారియోస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి కాబట్టి. అండ్ మీకు ఇంకా దీని గురించి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా, లేదు అంటే ఇంకా మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి? అండ్ రీసెంట్‌గా ఎవరైతే అప్లై చేశారా? అప్లై చేస్తే వాళ్ళకి ఎదురైనటువంటి సినారియోస్ ఏంటి? ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎవరికైనా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బై బై.